ఇంకా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన వెంటనే అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. 12th నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. అయితే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసే ముందు వాళ్ళు ఒకసారి అడగండి, ఇలా మేము ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకున్నాము, ఒకవేళ మాకు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే ఇలా సర్టిఫికేట్స్ మాకు ఇస్తారా ఇవ్వరా అనేది ముందు క్లారిటీ తీసుకొని సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయండి. మీరు వాళ్ళని అడగకుండా సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేస్తే మీరు పడాల్సి ఉంటుంది. వాళ్ళ తర్వాత సర్టిఫికేట్స్ కూడా త్వరగా ఎవరు రెస్పాండ్ అవ్వరు. మీరు కాలేజ్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా వాళ్ళని అడిగి తెలుసుకోండి, మా సర్టిఫికేట్స్ మాకు ఇస్తారా ఎవరనేది. కొద్ది క్లారిటీ తీసుకొని సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇంకా శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్లో అయితే 30,000 to 40,000 మనీ పే చేయాల్సి ఉంటుంది మన సర్టిఫికేట్స్ రిటర్న్ చేయాలంటే. ఎందుకంటే మనం కొన్ని డేస్ అనేది అక్కడ స్టే చేస్తాం కదా, హాస్టల్ అనేసి ఫుడ్ అని వాళ్ళు మనీ పే చేయమంటారు అనమాట. 30,000 to 40,000 పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైనా మీ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలంటే ముందు క్లారిటీ తీసుకొని సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయండి. నా సజెషన్ ఏంటంటే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పడతారనమాట. మీకు ఒకవేళ ట్రిపుల్ ఐటీ సీట్ వస్తుంది అనే కాన్ఫిడెంట్ ఉంటేనే అలా చేయండి. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ లేకపోతే అటు పాలిటెక్నిక్ సీటు పోతుంది, అటు కాలేజీలో సీట్స్ అవైలబుల్గా ఉండవు, మీకు ట్రిపుల్ ఐటీ సీట్ కూడా రాదు, అలా ఇబ్బంది పడతారనమాట. అందుకనే మీకు కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు అలా చేయండి, అంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేయకండి. ట్రిపుల్ ఐటీకి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయడం కోసం లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నారు. మీరు ఏ టైంలో ఖాళీగా ఉంటారో కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలంటే, అంటే ఏపీ ట్రిపుల్ ఐటీలో చదవాలంటే వాళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా, అంటే మాకు తెలంగాణ బోర్డు మార్క్స్ అలాట్ చేసింది, మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయాలా అనే డౌట్ అయితే ఎంతోమందిలో ఉండిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ ఎవరైతే కావాలో ప్రతి ఒక్కరూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని అయితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎవరికైనా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలని అయితే చెప్పారు. ఇంకా తెలంగాణలో చదివే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏపీ ట్రిపుల్ ఐటీలో 15% అన్రిజర్వ్డ్ సీట్స్ అనేవి నాన్ లోకల్ కోటా కింద మీకు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అంటే కొంచెం క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఏపీ బార్డర్లో ఉండే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీకు బాసర అంటే చాలా దూరంగా ఉంది, దూరం అంటే ట్రావెలింగ్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి చాలా వరకు పేరెంట్స్ గర్ల్స్ని అయితే పంపించరు. మీరు ఇక్కడ ఏపీ దగ్గరలో ఉన్న నూజివీడు అయితే దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఏపీ ట్రిపుల్ ఐటీకి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు మంచి మార్క్స్ వస్తే మాత్రం మీకు మ్యాక్సిమం సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.